చిత్ర విచిత్రమైన కొయ్య బొమ్మలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మల్ జిల్లా ఇప్పుడు మహిళల రాజ్యంగా సరికొత్త గుర్తింపును సొంతం చేసుకుంటోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మొదలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆర్టీసీ డిపో మేనేజర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఇలా ఎక్కడికెళ్లినా కీలకమైన పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే మహిళా అధికారులే కనిపిస్తారు. ప్రభుత్వ పథకాల అమలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తుండడం మహిళా పాలనకు నిలుటద్దంలా నిలుస్తున్న వైనంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఈ ప్రాంతంలో దొరికే ప్రత్యేకమైన కర్రలను అందమైన కళాకృతుల బొమ్మలు తయారు చేస్తే బొమ్మల్లో జీవత్వం ఉట్టిపడుతుంది. చేత్తో పట్టుకుని చూస్తే తప్ప బొమ్మ అని కనిపెట్టలేం. కళాకారుల చతురతకు అద్దం పెట్టే బొమ్మలతో ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేస్తున్న నిర్మల్ జిల్లా ఇప్పుడు మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. మహిళా రాజ్యం, మహిళా సాధికారత, మహిళా పెత్తనం చూడాలంటే నిర్మల్ జిల్లాకు రావాల్సిందే. ఎందుకంటే జిల్లాలో పరిపాలన బాధ్యతలు చూసే అధికార యంత్రాంగంలో కీలకమైన బాధ్యతలు చూస్తున్న వారంతా మహిళలే కావడం విశేషం. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అభిలాష అభినవ్ జిల్లా ప్రజానీకంలో కొండంతగా నిలుస్తున్నారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న నిర్మల్ జిల్లాను అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మార్చే దిశలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కలెక్టర్గా మహిళా ఉన్నతాధికారి ఉన్న నేను నా ఫీలింగ్ చెప్తున్నాను అంటే నేను చాలా చాలా హ్యాపీ ఉన్నాను. కానీ దీంతో పాటు నా కింద స్థాయి కూడా చాలామంది మహిళా ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు కూడా మంచిగా పని చేస్తున్నారు. ఇది చూసి ఇంకా నేను చాలా చాలా హ్యాపీ ఉంటున్నాము. అండ్ ప్లస్ మహిళ పని చేయాలి అంటే చాలా యాక్టివిటీస్ ప్యారలల్గా నడుస్తుంది. వాళ్ళ ఇంటి పని కూడా ఉంటుంది, వాళ్ళ ఆఫీస్ పని కూడా ఉంటుంది. సో మనతో పాటు వేరే వాళ్ళు విమెన్ ఆఫీసర్స్కి కూడా చూస్తున్నాము. వాళ్ళు వర్క్ లైఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫీసర్ బై సీయింగ్ ది అదర్ లేడీస్ ఆల్సో. సమాజంలో మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ నిర్భయంగా తిరుగుతున్నా, అడపాదడపా చోటు చేసుకుంటున్న ఉన్మాదుల చర్యలు యావత్ మహిళలు భయంతో ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు, బాలికలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే మేమున్నాము అనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల. అమ్మాయిలు స్వేచ్ఛగా నిర్భయంగా చదువు కొనసాగించేలా ప్రతి పోలీస్ స్టేషన్లోని మహిళా సిబ్బంది తమ పరిధిలో కస్తూరిబా గురుకుల పాఠశాలలను దత్తత తీసుకుంటున్నారు. వీరు నెలకొకసారి రోజంతా గురుకులంలోనే చదువుకుంటున్న అమ్మాయిలతో గడిపి వారి కష్టాలు, ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించి వారిలో మాకుందో పోలీసక్క అనే మనోధైర్యాన్ని నింపుతున్నారు. ప్రతి మహిళా పోలీసు వాళ్ళ ఏరియాలో ఉండే ఒక కేజీవిబి స్కూల్ని దత్తత తీసుకుంటారు. మంత్లీ వన్స్ వెళ్ళి వాళ్ళతో ఒక రోజు స్పెండ్ చేస్తారు. వాళ్ళతో పాటు తినడము, వాళ్ళతో పాటు ఆడుకోవడము, వాళ్ళతో అక్కడే పడుకొని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వారిని ఈ మహిళా సాధికారత గురించి, కెరీర్ గురించి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి, ర్యాగింగ్, సైబర్ క్రైము అండ్ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటి అన్ని ఇష్యూస్ గురించి వాళ్ళతో చెప్పి నెమ్మదిగా వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తారు. దీని ద్వారా విమెన్ పోలీసులు కూడా ఒక సెన్స్ ఆఫ్ బాగా చేయగలుగుతున్నాము, మన డ్యూటీ మనం ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే మా ఇంట్లో ఒక పోలీస్ ఉన్నది అనే ధైర్యం, మన ఫ్యామిలీలోనే ఒక పోలీస్ అక్క ఉంది అనే ఒక ధైర్యం ఈ బాలికలకు కూడా కల్పించడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రావడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. అమ్మాయిలు, గృహిణీలు పెద్ద సంఖ్యలో బస్సుల్లో రాకపోకలు సాగిస్తూ తమ కుటుంబాలకు ఆర్థికంగా అండదండగా నిలుస్తున్నారు. బస్సు సౌకర్యం లేని గ్రామాలు కూడా తమ ఊరికి బస్సు నడపాలని కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి. మహిళలందరికీ కూడా ఏదైతే ఉచిత ప్రయాణం వల్ల డెవలప్మెంట్ కనబడుతుందో, గత సంవత్సరం నుండి నిర్మల్ అంటే బస్టాండ్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, చాలా చేంజెస్ అయ్యాయి. ఎందుకంటే మహిళలతో మాట్లాడుతున్నప్పుడు మరి ఉచిత ప్రయాణం చాలా కంజెస్టెడ్గా, రద్దీగా ఉంటుంది కదా అంటే, లేదు మా స్వంత పనులకి మాకు కొంచెం అమౌంట్ కూడా మా యొక్క రెగ్యులర్గా అయ్యే ఖర్చులలో భాగంగా మాకు ఇది సేవింగ్ కూడా అవుతుంది. ఆ అమౌంట్ ఏదైతే సేవ్ అవుతుందో దాన్ని మేము ఇతర పనులకు కూడా, ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటున్నామని చెప్పడం, ప్లస్ బస్ ఛార్జెస్కి ఏదైతే ఖర్చు అయ్యేదో, ఉద్యోగంలో నుండి వచ్చిన శాలరీలో నుండి ఖర్చు అయ్యేదో అది కూడా సేవింగ్ రూపంలో మాకు బాగుంది. సో మేము షాప్స్లలో కానీ ఏదైనా వివిధ ఉద్యోగాలకు వెళ్ళడానికి కానీ మాకు చాలా సౌకర్యవంతం అవుతుందనే చెప్తున్నారు.
వేతనాలు వచ్చే పనులు చెయ్యకపోయినా ఆదాయాలు తక్కువ ఉన్న పొదుపు విషయంలో పురుషుల కన్నా మహిళలే మెరుగు. ఇంటిని గుట్టుగా నడిపే స్త్రీలు పొదుపులో మాత్రం ముందంజలో ఉన్నారు. బ్యాంకుల్లో వారు డిపాజిట్లు పెరుగుతూ ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పాలకులు సైతం మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తోచిన పని చేసి స్వయం ఉపాధి పొందేలా పావలా వడ్డీకే, కొన్నిసార్లు సున్నా వడ్డీకే రుణాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. పాలకుల నిర్దేశంతో, అధికారుల అండతో రూపాయి కూడబెడుతున్నా సామాన్య నిరక్షరాస్యులైన మహిళలు ఓవైపు కూడబెట్టిన పొదుపు డబ్బుకు అదనంగా మరింత రుణ సహాయంతో స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని ఏటేటా పెంచుకోవడమే కాదు, దినపత్రికలు సైతం చదువుతూ సమాజంలో కీలక పాత్ర పోషించేలా ఎదుగుతున్నారు. కూటికి లేని కటిక పేదరికంలో పుట్టిన కొంతమంది ఇప్పటికే లక్షాధికారులైపోయారు. పొదుపులో చేరిన అనేక మంది పేదరికం నుంచి బయటపడి లక్షాధికారులు కాదు, కోటీశ్వర్లను తయారు చేసే దిశలో ప్రోత్సహిస్తున్నామంటున్నారు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిణి విజయలక్ష్మి. మనకి ఫస్ట్ నిర్మల్ అనగానే మొత్తం శక్తిమయం. స్త్రీ శక్తివంతంగా కావాలంటే పురుషుడి సహకారం, అది కన్న తండ్రి నుంచి మొదలుకొని బయట ఆఫీస్లో ఉన్న పురుషుడి వరకు అందరి సహకారం ఉంటేనే మేము ముందంజలో వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి వారికి కూడా మా మహిళా దినోత్సవం సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. నిర్మల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల రెండు కళ్ల మాదిరిగా మారి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క సారథ్యంలో మహిళా అధికారిణులు, సిబ్బంది జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు. పురుష అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజలను మమేకం చేస్తూ సబాష్ మహిళ అని ప్రశంసలు అందుకుంటున్నారు.